దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అహ్మదాబాద్ ఫ్లైట్ విషయంలో మీరు చూశారు కదా, అర నిమిషం అంతే కదా, 30 సెకండ్స్, అర నిమిషం టేక్ ఆఫ్ అయినా అర నిమిషానికి కుప్పలా కూలిపోయింది. అందులో ఉన్న వారందరూ ఏవేవో అవసరతలతో ఏవేవో ఆశలతో బయలుదేరి వెళ్తున్నారు. ఒక ఫ్యామిలీ అయితే అబ్రాడ్లో స్థిరపడాలని చక్కగా సెల్ఫీ కూడా దిగారు. చూసుంటారుగా మీరందరూ, చూసారా? సెల్ఫీ కూడా దిగారు. ఒకతనైతే, నానా నేను మళ్ళీ తిరిగి వచ్చేసి నా జాబ్కి రిజైన్ చేశాను, పైలట్ గారు నా జాబ్కి రిజైన్ చేసి నానా నిన్నే నేను చూసుకుంటాను నానా, బాగా వృద్ధుడైపోయారు, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు నానా, నేను దగ్గరుండి చూసుకుంటాను, ఇదొక్కటే లాస్ట్ నా డ్రైవింగ్, లాస్ట్ నా పైలటింగ్ ముగించేసి రిజైన్ చేసి వస్తాను నానా, నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళినటువంటి ఆ కుమారుడు ఆ తండ్రిని చూడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. నిజమే, దేవుడు మనకున్నారు, ప్రభు మనతో ఉన్నారు, మనల్ని కాపాడుతారు. అయినా ఎప్పుడు ఏ సందర్భంలో మన జీవితంలో ఏం జరుగుద్దో ప్రభువుకు తెలుసు, కానీ మనకు తెలియదు. అటువంటప్పుడు యెహోవాను అనుసరించుట నీవు మానకుండా ఉంటే, యెహోవాను అనుసరిస్తూ ఉన్న బిడ్డలుగా మనం ఉంటే ఘోరమైన దినాలు మన కన్నులతో మనం చూడము. ప్రైజ్ ద లార్డ్. మన కుటుంబంలో ఘోరమైన కార్యాలు మన కన్నులతో మనము చూడము. అందుకని అంటాడు, అయ్యా నేను కాపరినే, నేను అధిపతినే, నేను లక్షాధికారినే, నేను కోట్లాధికారినే, నేను జ్ఞానవంతుణ్ణే, నేను విద్యావంతుణ్ణే, అయినా నిన్ను నేను అనుసరిస్తానయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, యెహోవాను అనుసరించడం నీవు ప్రారంభిస్తే, యెహోవాను అనుసరించడం నీవు కొనసాగిస్తే ఘోరమైన దినములు ఎన్నడూ నీవు చూడవు. ప్రైజ్ ద లార్డ్.